సో కావ్య థాపర్ క్యారెక్టర్ ఒరిజినల్కి సినిమాలో క్యారెక్టర్కి ఏం డిఫరెన్సెస్ కనిపిస్తాయి? డిఫరెన్సెస్ సిమిలారిటీస్. ఒరిజినల్గా కొంచెం గ్రీడ్ ఉంటుంది, అది ఉందా నీలో? డూ హ్యావ్ దట్ గ్రీడ్? I have. డూ హ్యావ్? యూ టెల్ మీ. No, can I see? చెప్పండి, you can tell that. Can I? Yeah, you can. No, I can tell. Yeah. Yeah, there is. She's a very different kind of character. Very real, actually. People will not make so grey characters like that. Like she's very relatable also. Like and differences and like there's no greed. I think there's a చేంజ్ difference. చేశారు ఆన్సర్. No, why? చేంజ్ చేశారు కదా? How? I see it's the same only. చెప్పొచ్చు కదా? Okay, Pakka fine, pakka. cool. See, and I think lying a bit. I think she's a good liar. I'm a horrible liar. Okay. I get caught very nicely. So I think these few changes will be there. Okay. Yeah. ఓకే, మీరు వెళ్ళి ఆలోచించండి. ఓకే, సో No, he's గోపిచంద్ telling something about you're greedy, little bit greedy in the. I am. In the film, yeah, in the film, I am not. He's saying that is the difference. She was asking me. Okay. Greedy. Can I say the wrong thing? No need. ఓకే. సో నార్మలీ జనరలీ యాక్టర్స్ కానీ హీరోస్ కానీ చెప్తారు ఐ ఆమ్ డైరెక్టర్స్ బాయ్, డైరెక్టర్ ఎలా చెప్తే నేను అలా చేస్తానని చెప్పి. కానీ మీరు శ్రీను వైట్ల గురించి చెప్పారు ఆయన హీరోస్ డైరెక్టర్ అని చెప్పి. సో దాని అంటే ఎలా, ఏంటి, ఏ సినారియోలో? అంటే ఒక హీరోని ఎలా డీల్ చేయాలి అంటే బేసిక్లీ ఎలా ఉంటుందంటే ఆర్టిస్ట్, నాట్ ఓన్లీ హీరో, ఎనీ ఆర్టిస్ట్ వాళ్ళు వెరీ సెన్సిటివ్గా ఉంటారు. ఎనీ ఆర్టిస్ట్ వాళ్ళు కరెక్ట్గా బ్లెండ్ చేస్తే ఆయనకి కావాల్సిన అవుట్పుట్ పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఓకే, అది చాలా తక్కువ మంది డైరెక్టర్స్లో ఆ టాలెంట్ ఉంటుందన్నమాట. అంటే ఆర్టిస్ట్ని ఎట్లా డీల్ చేస్తే ఆ కంఫర్ట్ జోన్లోకి లాగి ఆ పర్ఫార్మెన్స్ కరెక్ట్గా తీసుకోవడం అనేది వెరీ ఫ్యూ డైరెక్టర్స్ విల్ డూ దట్. దాంట్లో ఈజ్ వన్ ఆఫ్ ది మాస్టర్. అంటే ఆయనకున్న ఎక్స్పీరియన్స్తో పాటు డెఫినెట్గా అందుకని ఆయనతో చేసేటప్పుడు ఆ కంఫర్ట్ ఫీల్ అవుతాం. ఫస్ట్ కంఫర్ట్ ఫీల్ అయ్యి ఆయనకు కావాల్సింది ఏంటి అనేది మనకు క్లియర్గా అర్థం అవుతుంది. సో దట్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఇట్ వెరీ ఈజీ టు డూ ఇట్ అనమాట.